హాయ్ అందరికీ, చుడీదార్ స్టిచ్చింగ్. ఈ వీడియోలో నేను హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా, ఫ్రంట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఎలా అనేది మీకు చూపిస్తానండి. ఇలాగ నేను హ్యాండ్స్కి కొంచెం ఫ్రిల్ పెట్టుకుంటున్నాను. కింద నేను హ్యాండ్ లెంత్ 10 తీసుకున్నానండి. అక్కడ కింద నేను కొంచెం ఇలా ఫ్రిల్ పెట్టుకొని పైన మాత్రం నార్మల్గా పెట్టుకొని ఇలా కొంచెం ట్రై చేశాను. చూడండి, ఎలాగో చూపిస్తాను స్టిచ్ చేసి మీకు. అలాగా కుట్టుకొని నేను 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కుట్టుకుంటున్నానండి. ఇలా 1 హ్యాండ్కి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని సెకండ్ హ్యాండ్కి కూడా అలాగే సెంటర్లో కొంచెం ఘాటు పెట్టుకొని మళ్ళీ ఇంచుమించు అవ్వకుండా ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మడుచుకుని ఫ్రిల్ పెట్టుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా సెంటర్కి అటువైపు ఒక ఫ్రిల్, ఇటువైపు ఒక ఫ్రిల్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి నేను ఒక 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకుంటున్నాను పట్టీలాగా వేయడానికి. నేను అది కింద నుండి పైకి వేద్దామని ఇలాగ తిప్పి పెట్టానండి హ్యాండ్. ఇలా 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకుంటున్నాను. ఈ క్లాత్ని సమానంగా చూసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేస్తున్నానండి. ఇలా పెట్టుకొని లోపల వైపు నుండి ఇలా ఒక పాదం పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీకు ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కుట్టుకుంటున్నానండి నేను. సెకండ్ హ్యాండ్కి కూడా ఇలా పెట్టుకొని పాదం ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టుకుంటున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ చూపిస్తున్నానండి ఎలాగా అనేది పైకి మడుచుకోవాలో. ఇలా ఒక స్టెప్ మడత పెట్టుకొని ఇలాగా మనం కుట్టుకున్న దాని మీద ఖర్చు మీద పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకుంటున్నానండి. కొంచెం డిఫరెంట్ ట్రై చేశాను. హ్యాండ్ వచ్చిందండి బాగానే. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలాగా కుట్టుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ క్లాత్ నేను మీషోలో తీసుకున్నానండి. 2 మీటర్స్ టాప్ కానీ తీసుకున్నాను. కానీ నాకు ఒక పెప్లం టాప్ వచ్చింది, మళ్ళీ ఒక నార్మల్ టాప్ కూడా వచ్చింది. సరే, నార్మల్గా ఎప్పుడు స్టిచ్ చేస్తున్నాం కదా అని ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేద్దామని కుడదామని నేను కొత్తగా ట్రై చేశాను. అలాగా ఒక హ్యాండ్ అయిపోయింది. ఇంకో హ్యాండ్కి కూడా చూపిస్తానండి. ఇలాగండి, నచ్చితే మీరు ట్రై చేయండి. బ్యాక్ నెక్కి నేను మార్కింగ్ వేసుకుంటున్నానండి. నెక్ లెంత్కి నేను క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. నేను క్యాన్వాస్లో ఏమి వేయట్లేదండి. ఓన్లీ క్రాస్ పీస్ తీసుకొని మెడకి లోపలికి కుట్టేసుకుంటున్నాను తిప్పుకొని. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటున్నానండి. నేను ఈ డ్రెస్కి లైనింగ్ అలా ఏమీ వేయలేదు, అందుకనే ఇంత ఎక్కువ ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు. నార్మల్గా స్టిచ్ చేస్తున్నానండి డ్రెస్ని. ఇలా క్రాస్ పీస్ కుట్టుకున్న తర్వాత మనం ఇలా ఘాట్లు ఇచ్చుకున్నామంటే నెక్ రౌండ్ బాగా తిరుగుతుందండి, ఎటువంటి ముడతలు లేకుండా. ఇలాగ మడత పెట్టుకొని ఇలా లోపల వైపు కూడా స్టిచ్ వేసుకుంటున్నానండి. నేను హెమ్మింగ్ అది ఏం పెట్టట్లేదండి, నార్మల్గా స్టిచ్చింగే చేసుకుంటున్నాను. పీస్ని కూడా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. చాలా నీట్గా వస్తుందండి. ఇలా కూడా ఫినిషింగ్ రెడీమేడ్ డ్రెస్సులకు వచ్చినలాగా. ఫ్రంట్కి కూడా నేను క్రాస్ పీస్ వేసుకుంటున్నానండి. ఫ్రంట్ నేను వీనెక్ ఇచ్చాను, మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఫ్రంట్కి కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను ఎలాగా స్టిచ్ చేశాను అనేది. ఫ్రంట్ భాగం కూడా
నేను వీనెక్ ఇచ్చి కొంచెం క్రాస్ పెట్టానండి ఫ్రంట్ భాగానికి కూడా. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, మీరు చూసే ఉంటారు. ఇలాగా ఫ్రంట్ భాగం కూడా 2 స్టెప్స్ మడుచుకొని ఇలా కుట్టుకుంటున్నానండి. ఇలాగ కుట్టుకుంటున్నాను. ఇలా కూడా చాలా నీట్గానే వస్తుందండి మెడకి, హెమ్మింగ్ లేకపోయినా క్లాత్. ఫ్రంట్ భాగం డిఫరెంట్గా ట్రై చేశానని చెప్పాను కదా, ఇది ఇంకొక సెకండ్ పార్ట్ అండి. వన్ సైడ్ ఫ్రంట్ భాగమే వన్ సైడ్లో టూ పీసెస్ తీసుకున్నానండి నేను కటింగ్లో. ఇలాగ దీనికి కూడా పీస్ వేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నానండి. మీకు ఈ డ్రెస్ కటింగ్ కావాలంటే నేను అట్లా ఒక వీడియో చేసి పెడతానండి. ఈ వీడియోలో నాకు లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని నేను ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే పెడుతున్నాను. ఇలా ఈ సెకండ్ పీస్కి కూడా ఇలాగే కుట్టుకుంటున్నానండి. నెక్ చూడండి, ఈ విధంగా పెట్టుకుంటున్నాను నేను. ఇదిగో ఇలాగ ట్రై చేశానండి. కొంచెం అక్కడ నుండి ఫ్రంట్ భాగం నుండి నేను 2 పీసెస్ తీసుకున్నాను కదా అని చెప్పాను కదండి, ఇలా కొంచెం క్రాస్గా ఇక్కడి వరకు పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ క్లాత్ని నేను మడిచిపెట్టి, నేను కటింగ్లోనే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నానండి ఈ ఖర్చులన్నింటికి. ఇలాగ పెట్టుకొని వన్ సైడ్ ఇలా స్టిచ్ వేసుకుంటున్నానని వీడియోలో చూపించిన విధంగా. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా వచ్చింది, టాపు బాగుందండి. ఇలా ఇంకా బార్కి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. లాస్ట్లో దీనికి కూడా నేను కట్ పెట్టుకున్నానండి. కొంచెం ఒక 5 ఇంచెస్ లెంత్లో కట్ పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను చూడండి. అలాగా స్టిచ్ వేసుకొని ఇక్కడ ఆపేసుకున్నానండి ఇంత లెంత్ దూరంలో. ఇక్కడ నేను మళ్ళీ ఈ వదులుకున్న పీస్కి కూడా కట్స్ వేసుకోవాలి కదండి, అందుకని ఇంతవరకు స్టిచ్ చేసి ఆపేసాను. ఇక్కడ వీటికి కూడా నేను మడత పెట్టి కట్స్ లాగా ఇక్కడ స్టిచ్ వేసుకుంటున్నానండి. మనం వదులుకున్న కట్టుకు కూడా కట్స్ లాగా ఇక్కడ కూడా మడత పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి, నీట్గా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా కట్ ఇచ్చుకున్న దానికి నేను కట్స్కి ఇలాగ స్టిచ్ వేసుకుంటున్నానంటే వీడియోలో చూపించిన విధంగా. ఎలా పెట్టానో కింద అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. చూడండి, ఇదిగోండి ఫ్రంట్ దగ్గర నుంచి ఇలా కొంచెం క్రాస్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఇలాగ స్ట్రైట్గా కుట్టుకొని వచ్చి కింద ఇక్కడ కూడా నేను కొంచెం ఇక్కడ కట్టించుకున్నాను. ఇక్కడ నుంచి అదిగోండి ఇలాగా బాగుంది, నీట్గా వచ్చింది కదండి. ఇలా ఇచ్చుకున్నానండి. షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇంకా షోల్డర్స్కి నేను 2 స్టిచ్చెస్ వేసుకుంటున్నానండి, కొంచెం గట్టిగా ఉండడం కోసం. ఇలా మొదట్లో రఫ్ తీసుకొని పాదం ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టుకుంటున్నానండి. నాకు ఎక్స్ట్రా దారం మిగిలిపోయినవి ఉంటే కట్ చేసుకుంటున్నానండి.
నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇలా వచ్చింది. నేను ఫ్రంట్ నెక్ షోల్డర్స్ దగ్గర కొంచెం బయటికి రాకుండా మనకు వేసుకున్నప్పుడు ఇక్కడ రఫ్ తీసుకుంటున్నానండి. షోల్డర్స్ దగ్గర 2 సైడ్స్ కూడా ఆ ఖర్చు అనేది మనకి బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలాగ అక్కడ రఫ్ తీసుకుంటే హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్కి నేను టూ స్టిచ్చెస్ వేసుకుంటున్నానండి. హ్యాండ్స్కి నేను షోల్డర్స్కి 2 స్టిచ్చెస్ వేసుకుంటానండి. సెకండ్ హ్యాండ్ కూడా కుట్టుకుంటున్నాను. ఇలా వచ్చిందండి ఫస్ట్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకుంటున్నాను. నేను సైడ్ జాయిన్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ 2 అయిపోయాయి. 10 లూజ్ పెట్టుకుంటున్నానండి హ్యాండ్ లాంగ్కి. హ్యాండ్ లూజ్కి చంక నేను మెజర్మెంట్ ఉన్న డ్రెస్ తోటి చూసుకొని చంక పెట్టుకుంటున్నాను. నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకొని ఉన్నానండి కింద క్రాస్కి, అందువల్ల దాని మీద నేను కుట్టు వేసుకుంటున్నాను. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే మరొక డ్రెస్ కూడా స్టిచ్ చేసి చూపిస్తానండి. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఎక్స్ట్రా ఖర్చును అలా కట్ చేసుకుంటున్నానండి. సెకండ్ వైపు కూడా నేను ఇలాగా సమానంగా చూసుకొని లూజ్ చూసుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తానండి. అక్కడి నుంచి మనం కంటిన్యూషన్ చేసుకోవాలంటే అక్కడే సూదిని లేపకుండా అక్కడే ఉంచుకొని తెచ్చుకున్నామంటే క్రాస్కి నీట్గా వస్తుందండి స్టిచ్. ఇక్కడ నేను కట్స్కి చూపిస్తున్నానండి. ఇలాగా నీట్గా పెట్టుకోవాలి కట్స్కి. కట్స్ కుట్టుకుంటున్నానండి సైడ్లో. కట్స్ని ఎక్కువ లాగకుండా కుట్టుకోవాలండి, అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తాయి, లేకపోతే సాగుతాయండి కట్స్ కూడా. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఎలాగా కట్స్ దగ్గర సెకండ్ వైపు ఎలాగ మడుచుకోవాలన్నది. ఇలాగ ఇక్కడ పాయింట్ దగ్గర సూదిని అలా దింపుకొని ఇలా తిప్పుకొని డ్రెస్ని ఇలా సెకండ్ వైపు కూడా ఖర్చు ఇలా మడత పెట్టుకోవాలండి. చాలా నీట్గా వస్తుంది.
అలా కొంచెం 2 స్టిచ్చెస్ వేసుకున్నాక స్ట్రైట్గా మరలా అలాగ దింపుకొని ఇటు స్ట్రైట్ వేసుకోవాలండి. కింద వైపు ఇలా మడుచుకొని నేను ఇటువైపుకి తిప్పుకుంటున్నానండి. ఇక్కడ సూదిని అలా దించుకుంటే అది రన్నింగ్ వస్తుందండి. మళ్ళీ కట్ చేసామంటే మళ్ళీ రఫ్ తీసుకోవాలి, అక్కడ తీసుకోవాలి, మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ తీసుకోవాలి. అక్కడ థ్రెడ్ ముడిలాగా వస్తుంది, అంత నీట్గా ఉండదండి. అందుకని నేను ఇలాగా ఇక్కడ సూదిని అలా దించుకొని ఇటువైపుకి తిప్పుకుంటున్నానండి. ఇలా డ్రెస్ అంతా చుట్టూ కట్స్ వేసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా కుట్టండి, కట్స్ చాలా నీట్గా వస్తాయండి. అయిపోయాయండి కట్స్ వేసుకోవటం. ఇలా రఫ్ తీసుకొని తీసేస్తున్నాను. డ్రెస్ అంతా మీకు చూపిస్తాను చూడండి.